వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ప్రభాస్ గారికి మధ్యన చిచ్చు ఎవరో పెట్టారనుకుంటే అది మన భ్రమే. కానీ రేవంత్ రెడ్డి గారే అంటున్నారు కొంతమంది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు జరుగుతున్న పరిస్థితులే వైరల్గా మారుతున్నాయి. ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రెయిన్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రస్తుతం చిరంజీవి గారికి ప్రభాస్ గారికి మధ్యన రేవంత్ రెడ్డి గారే చిచ్చు పెట్టి అంటారు కదా, చలిగాలుతున్నారని. ఈ వార్తలు నిజమేనండి, లేకపోతే ఎందుకు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి? అంటే నేను పూర్తిగా అంగీకరించట్లేదు ఈ వ్యాఖ్యలతోటి. అసలు గోలంతా ఎక్కడొచ్చింది అంటే, రాజాసాహెబ్ సినిమాకి టికెట్ రేట్ల గురించి వాళ్ళు అప్రోచ్ అయ్యారు, పెంచడం కుదరదన్నారు. ఇప్పుడు శివశంకర్ ప్రసాద్ సినిమాకి గ్రీన్ మ్యాట్ టికెట్ రేట్లు పెంచారు అనే దాని దగ్గర వివాదం కొనసాగుతుంది. ఇప్పుడు కేవలం టికెట్లే, ఇంకేముంది? ఎవరిది చూసినా డబ్బులు గోలే తప్పితే రెండోది కనపట్టలా. అయితే ఇక్కడ మనం కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లు ఉండాలి. అట్లా ఉండకపోవటం అనేది చాలా పొరపాటు, ఒక నాయకుడికి మంచిది కాదు. ఇది చాలా వ్యతిరేక సంకేతాలు తీసుకెళ్తుంది సమాజంలోకి. ఇప్పుడు అసలు తెలంగాణ గవర్నమెంట్కి ఈ టికెట్ల రేటు పెంపు విషయంలో అసలు స్టాండ్ ఏంటి? ఏమి నిర్ణయం తీసుకున్నారు? ఒక సినిమాకి పెంచి ఒక సినిమాకి పెంచకుండా, ఒకప్పుడు పుష్ప సినిమా గొడవ జరిగినప్పుడు అసలు మేము సపోర్ట్ చేయము, టికెట్ రేట్లు పెంచము, బెనిఫిట్ షోలు ఇవ్వము అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడి, ఇది ప్రభుత్వ నిర్ణయం, ఎవరు దయచేసి మీరు దీని గురించి మా దగ్గరికి రాకండి అని కూడా అప్పీల్ చేశాడు ఆయన. అయినా ఈ సినిమా వాళ్ళకి సిగ్గులేదు, వీళ్ళు వెళ్తానే ఉంటారు, వీళ్ళకి కావాల్సింది డబ్బులు, వెళ్తూ ఉంటారు. అయ్యేసరికి ఏం జరిగింది? ఇప్పుడు ఒక సినిమాకి ఇస్తున్నారు, ఒక సినిమాకి ఇవ్వట్లేదు. ఈ మధ్య కూడా ఒక సినిమాకి ఆంధ్రాలో ఇచ్చారు, బాలకృష్ణ సినిమాకి ఇక్కడ ఇవ్వలేదు అని వివాదం, అఖండ ఇక్కడ ఇవ్వలేదు అనేది వచ్చింది. మళ్ళీ తర్వాత చూస్తే ఇచ్చారు అని వచ్చింది. ఇవన్నీ ఎలా ఉందంటే, అసలు వీళ్ళు తీరిక ఉండి చేస్తున్నారా, తీరిక లేక చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజంలోకి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఒకటే. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది కదా అని చెప్పంటే మీరు ఇవ్వాలని ఏం లేదు, మీరే పరిస్థితులు కదా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ వియ్యంకుడని ఇచ్చుకున్నాడా, లేదా ఇంకోదో కోసం ఇచ్చుకున్నాడా, ఏమనుకున్నాడా ఏంటి, ఆయన మాట పడటానికి సిద్ధపడ్డా, అబాస్పాలు అవ్వాలనుకున్నాడా, అది ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు గారే, రేవంత్ రెడ్డి గారే, పోలికే లేదు. మీ ఇద్దరికి ఎక్కడ ఏ అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలోనో జల వివాదాల విషయంలోనూ మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోండి, ఎవరు కాదనరు. కానీ ఇప్పుడు ఆయన పెంచాడు కాబట్టి మీరు పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు పెంచలేదు కాబట్టి పోటీకి వాళ్ళు పెంచాలని లేదు. అందుకని ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడే కదండి అసలు విషయం ఏంటంటే, ఎందుకు చిచ్చు పెట్టారన్న అంశంలోకి వెళ్తే కొంచెం డెప్త్గా ప్రేక్షకులు క్లారిటీ ఇస్తున్నారు. ఎప్పుడైతే ఒక రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో అనుకుంటా, ప్రభాస్ గారి పెద్దమ్మ కేటీఆర్ గారిని కనిపించినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుతూ, నెక్స్ట్ మందే గవర్నమెంట్ నాన్న, అట్లా సరే అమ్మ భోంచేశారు, లోపలికి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారా, ఇట్లా మాటలు. కేవలం కేటీఆర్ గారిని నెక్స్ట్ గవర్నమెంట్ మందే అన్న రాజకీయమైనటువంటి 2 మాటలు, నెక్స్ట్ మందే గవర్నమెంట్, ఆ రీజన్ తీసుకొచ్చి ప్రభాస్ గారి సినిమా పైన ఇంత జరగడానికి కారణం అదే అంటున్నారు. ఇది రాజకీయంగా రంగు పులుతున్నారు. ఇది చాలా తప్పు మాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు, వాళ్ళ అభిమానులు చాలా మంది అనుకోవచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి చాలా మంది అనుకున్నాం. ఆ రోజు అనుకున్నాము, దానికోసం పనిచేశాం కూడా. అయితే అయినప్పటికీ కొంతమంది కేసీఆరే రావాలి అనుకున్నారు. అనుకునే వాళ్ళు అనుకుంటారు, అనుకున్నంత మాత్రాన అయ్యేది ఆకుండా ఉండదు, అయ్యేది అవ్వకుండానూ ఉండదు. అందుకని చెప్పి మనం ఇలాంటి విషయాల్లో ఇంత చిన్న విషయానికి రేవంత్ రెడ్డి అంత స్కెచ్ చేశాడు అని నేను అనుకోను. ఎందుకంటే అంత తీరికలు ఉన్నాయని నేను అనుకోను. ఇలా వీళ్ళంటే తీరికగా ఉంటారు కాబట్టి లింక్లు వేసుకుంటారు, కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళకి డబ్బులు,
ఎగ్జిబిటర్స్ కి డబ్బులు ఇక్కడ వచ్చేది. ఎవరైతే ఆ సినిమాని కొంటారో థియేటర్లలో వేయటానికి పంపిణీదారులు అంటారు కదా వాళ్ళని, వాళ్ళు ప్రొడ్యూసర్కి లాభాలు తెచ్చుకునే పరిస్థితిలోనే ఇదంతా డబ్బులు గేమ్, వాళ్ళు లాభీ చేసుకుంటారు. అంతేగాని స్పెషల్గా ఇది ప్రభాస్ సినిమా కాబట్టి, ప్రభాస్ పెద్ద మీద అంద కాబట్టి ప్రభాస్ మీద కక్ష కట్టాలి అనుకున్నప్పుడు, కానీ ఇక్కడ వినండి, కక్ష కట్టాలి అనుకున్నప్పుడు టికెట్ రేట్లు పెంపుదలని చేయలేదు అనే మాట అసలు ఏమాత్రము లాజిక్ లేని మాట. ఎందుకంటే అసలు నన్ను అడిగితే టికెట్ రేట్లు పెంచకపోతేనే ఎక్కువ మంది సినిమా చూస్తారు, పేదోడికి రీచ్ అవుతుంది, పేదోడికి సినిమా రీచ్ అవుతుంది. అందుకని ఇది ప్రభాస్ మీద కక్ష అని నేను అనుకోను. ఒకవేళ ఇన్ కేసు ఈ విషయంలో ఏమైనా కక్ష ఉంటే ఏం చేయగలుగుతాడు అనుకుని నిజంగా కక్షగా ఫీల్ అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ ఏమైనా అక్రమాస్తులు ఉంటే వాటి గురించి మాట్లాడటం కానీ, వాటిని కూలగొట్టించటం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తారు తప్పితే ఇలా చేస్తారని నేను అనుకో. కేవలం నా ఇవి 2 ప్రశ్నలు మీరు మాట్లాడిన దగ్గర నుంచి టాపిక్ తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి రాజకీయమైనటువంటి కక్షలు తీర్చుకోవడానికి ముఖ్యమంత్రిని చేశారా? ఒకటి. ఇంకొకటి, పెద్దమ్మ గారు మాట్లాడినా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఇప్పుడు అసలు కాదు, దీనికి దానికి సంబంధం లేదంటాను. ఇంకా మీకు ఈ ప్రశ్నలతో పని లేదు. సంబంధం ఉంది అంటేనే మీరు అడిగే ప్రశ్నలు. ఇప్పుడు అన్యాయం ప్రభాస్ గారి సినిమా ప్రేక్షకులు అది కాదండి, వాళ్ళకి లాభీ చేసుకోవటం చేత కాలేదేమో, వాళ్ళు సరైన ఛానల్ పట్టుకోలేదేమో. ఇప్పుడు ఎవరికి తెలియదు గవర్నమెంట్ లో పనులు ఎట్లా అవుతాయో. మీరు చిన్నపిల్లలా, నేను చిన్నపిల్లనా కాదు కదా, అందరికీ తెలుసు కదా. అసలు ఇది డైరెక్ట్ గా హీరో వచ్చి చేసుకునేది ఏమి ఉండదు ఇక్కడ. ఆ ప్రొడ్యూసర్ చేసుకుంటాడు, ఆ సినిమా ఎగ్జిబిటర్ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు అనుకుందాం. ఒకవేళ దిల్ రాజు గారు కొన్నారేమో ఈ సినిమాని అనుకుందాం, అప్పుడు ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. మొత్తం థియేటర్లోనే ఆయన చేతిలోనే ఉన్నాయి కదండి మాక్సిమం అలా అనుకుంటే. అదే నేను అంటున్నా, ఆయనే కొని ఆయనే సినిమా వేసుకుంటున్నాడు అనుకోండి, ఆయనే నిర్మాత అనుకోండి. ఆయన ఏదైనా ఇట్లాంటి కష్టాలు పడ్డాడు, రేవంత్ దగ్గర కూర్చొని ఏదో గ్యాస్ లబోదిబోమని ఏడ్చి గోల్ చేశాడు అంటే అర్థం ఉంది. ఇక్కడ పాయింట్, ఇది ప్రభాస్ తన ఓను నిర్మాత కాదు, నటించాడు, రెమ్యూనరేషన్ ఇస్తే తీసుకుంటాడు. మహారాజు ఒకవేళ నేను కష్టాల్లో ఉన్నాను అంటే ఓ దండం పెట్టేస్తే ఆ దండాన్ని తీసుకుని పర్వాలేదు కానివ్వండి క్యారీ అని అంటాడు. ఓకే డార్లింగ్ అంటాడు ప్రభాస్. అందుకని ప్రభాస్కి ఏమి పట్టిన వ్యవహారం కాదు ఇది, అర్థమైంది కదండి. అందుకని ఏంటంటే లేనిపోని స్పెక్యులేషన్స్ అనవసరం. ఇక్కడ నేను ఉన్నట్టు చెప్తాను. ప్రేక్షకులకి సూటిగా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం లేదు, మీకు నచ్చితే సినిమా చూడండి. సరే, పైగా టికెట్ రేట్లు పెరగలేదు కాబట్టి సంతోషంగా 1-2 సార్లు చూడండి సినిమా నచ్చితే. అంతేగాని అసలు టికెట్ రేట్లు పెరిగినాయి అంటే సినిమాలు చూడకండి, నేను చెప్పేది అది. సినిమా టికెట్ల రేట్లు పెరిగితే ఎక్కడికి పోదా సినిమా, 2 వారాల తర్వాత టికెట్ రేట్లు తగ్గుతాయి, అప్పుడు చూడండి. ఎందుకు పుష్ప సినిమా అప్పుడు టికెట్ రేట్లు తగ్గిన తర్వాత సినిమా చూశారు చాలా మంది, అప్పుడు పెరిగినాయి కలెక్షన్స్. అర్థమైంది కదా. ఇప్పుడు అందరికీ పిచ్చి అభిమానమే ఉండదు కదా అభిమానులకి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఎట్టి పరిస్థితిలోనూ చూడను ఏది టికెట్ రేట్ పెరిగి ఉన్నప్పుడు. ఏం మాకు డిజైర్ పోస్ట్ పోన్ చేసుకోలేమా? ఏమంత ఆతృత? కదే మారదు కదా, కథ మారదు, ప్రశాంతంగా చూడొచ్చు ఈ పిచ్చిగోలు లేకుండా. అందుకని ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళని చంపబెట్టులాగా ఉండాలి అంటే ఏం అభిమానుల జేబులే అంత జేబుల్లోకి చేతులు పెట్టి తీసుకునే హక్కు ఎవడిచ్చాడు మీకు? అసలు అభిమానులు అంటే అంత చులకనైపోయారా? అభిమానులకు అసలు ఫ్రీ షో వేసి చూపించాలి నన్ను అడిగితే. వాళ్ళు ఎండ అనకుండా వాన అనకుండా పోస్టర్లు వేసుకొని తిరిగి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పూలాభిషేకాలు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టి నానా గందరగోళం చేసి వాళ్ళు అసలు చొక్కాలు చించుకుని తగాదాలు పడి ఆ ప్రేక్షక అభిమానం పెరిగిపోయి లక్షల్లోకి వీళ్ళే కొనుక్కుంటున్నారండి. ఆపోజిట్ ఫస్ట్ టికెట్ ₹1,00,000 అదే కదా మరి. అది మరి ఒళ్ళు కలిసిన వ్యవహారాలు అండి, అవి వదిలేయండి. మామూలుగా
రాత్రిపూట షోలు వేస్తుంటారు కదా, దాని టికెట్ ఆ మధ్య 1200 రూపాయలు కూడా నడిచినాయి కొన్ని బ్లాక్ సినిమాలకి. లో కూడా ఇప్పుడు బ్లాక్ కాదు అసలు, టికెట్ రేట్ అఫీషియల్ గా కూడా అంత రేటు పెట్టి కొన్నారు. ఏమంత అవసరం ఏమొచ్చింది? మీరు వెళ్ళకండి, మీకు ఎంత ఇష్టమైనా సరే ఇంక వెళ్ళాక మాట్లాడొద్దు. మీకు నచ్చింది మీరు చేశారు. నేను మాట్లాడేది అభిమానుల గురించి కాదు, సామాన్య ప్రేక్షకుల గురించి నేను మాట్లాడేది. మీరు వారం రోజులు 10 రోజులు సినిమా చూడకండి. మనం తెలియకుండా 2 వారాలే కదా టికెట్ రేట్లు పెంచితే కూడా 2 వారాలే కదా. 2 వారాల తర్వాత ఆ సినిమా గట్టి సినిమా అయితే ఉంటది, లేదంటే ఓటి సినిమా అయితే ఓటకుండా ఓటీటీలోకి వస్తుంది, ఓటీ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అది ఇది కాదంటే ఫీచర్ ఫిల్మ్ లాగా టీవీలో వస్తుంది. అది చూద్దాం, ఏంటి దాని గురించి అంత కంగారు. అందుకని మనము సినిమాలని సినిమాల్లాగా చూద్దాం, వెర్రి అభిమానంతో చూస్తే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం.